Hello friends, welcome to LTB Telugu Trade. Tata Group లో బిగ్ ట్విస్ట్. ఎన్ చంద్రశేఖరన్ రెసిగ్నేషన్. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన రెసిగ్నేషన్ ని సబ్మిట్ చేశారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తన ఇమీడియట్ గా పొజిషన్ అయితే వేకెంట్ చేయట్లేదు. తన టెన్యూర్ ని కంప్లీట్ చేసి తన కరెంట్ టెన్యూర్ అయితే ఫిబ్రవరి 2027 వరకు ఉంది. ఆ తర్వాత తను రీ అపాయింట్మెంట్ అయితే సీక్ చేయట్లేదు. అసలు ఇష్యూ చంద్రశేఖరన్ ని నెక్స్ట్ 5 years గా రీ అపాయింట్ చేయాలని సర్ దరోబ్జీ టాటా ట్రస్ట్ మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్ రికమెండ్ చేశారు. ఈ ప్రపోజల్ ని టాటా సన్స్ నామినేషన్ మరియు రెమ్యునరేషన్ కమిటీ మరియు బోర్డు కూడా రికమెండ్ చేసింది. కానీ ఫిబ్రవరి 24, 2026 లోని టాటా సన్స్ మీటింగ్ లోని ఈ ప్రపోజల్ ని అనానమస్ గా సపోర్ట్ అయితే పొందలేదు. కొన్ని బోర్డు మెంబర్స్ ఈ ప్రపోజల్ ని సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇది పెండింగ్ గా ఉండిపోయింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 months అయినా కూడా ఫైనల్ డిసిషన్ అయితే రాలేదు. అందుకే చంద్రశేఖర్ ఈ ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకున్నారు. ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే టాటా సన్స్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్ కి ఫ్యూచర్ లీడర్షిప్ మీద లైక్ ఎవరు అవుతారు తన మీద క్లారిటీ అయితే ఉండాలి. ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కి అసలు లీడర్ ఎవరనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి. మరి టాటా ట్రస్ట్ ఎందుకు అపోజ్ చేస్తుంది? రిపోర్ట్స్ ప్రకారం టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా చంద్రశేఖరన్ రీ అపాయింట్మెంట్స్ పై కొన్ని అష్యూరెన్స్ కోరినట్టుగా రిపోర్ట్స్ అయితే మనకు చెప్తాయి. అందులో మెయిన్లీ టాటా సన్స్ డెట్ ని కంట్రోల్ చేయడం, టాటా సన్స్ ని పబ్లిక్ గా లిస్టింగ్ చేయకుండా ఉండడం, సపూర్జీ పలోంజీ గ్రూప్ తో ఉన్న ఇష్యూస్ కి రిజాల్వ్ చేయడం, ఇలాంటి మ్యాటర్స్ పై అష్యూరెన్స్ కోరినట్టుగా మనకి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. టాటా ట్రస్ట్ మరియు టాటా సన్స్ బోర్డ్ రిప్రజెంటేషన్, స్ట్రాటజీ మరియు ఫ్యూచర్ ప్లాన్స్ మీద డిఫరెన్సెస్ ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. టాటా స్టాక్స్ మీద ఎలా ఇంపాక్ట్ పడిందో చూద్దాం. ఈ రెసిగ్నేషన్ న్యూస్ వచ్చిన వెంటనే టాటా షేర్స్ లోని సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకు కనిపించింది. టీసీఎస్ అరౌండ్ 4% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. టాటా మోటార్స్ పీవీ అయితే 2.5% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అరౌండ్ 1.61% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఈ న్యూస్ వచ్చిన వెంటనే మార్కెట్ అయితే నెగటివ్ రియాక్షన్ చూపించింది. బికాస్ చంద్రశేఖరన్ యాజ్ అ చైర్మన్, యాజ్ అ పర్సన్ టాటా గ్రూప్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన 1987 లో టాటా గ్రూప్ లో జాయిన్ అయ్యారు. 2009 లో టీసీఎస్ సీఈఓ అయ్యారు. 2017 లోని టాటా సన్స్ చైర్మన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆయన లీడర్షిప్ లోని టాటా గ్రూప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్, ఎయిర్ ఇండియా ఎక్స్పాన్షన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్మెంట్ లోని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిబ్రవరి 20, 2027 తర్వాత నెక్స్ట్ చైర్మన్ ఎవరు? టాటా గ్రూప్ ఇప్పుడు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి హై వాల్యూ ని ఇన్వెస్ట్మెంట్స్ మీద మేజర్ బెట్స్ అయితే వేసింది. అలాగే ఎయిర్ ఇండియా ఇంటిగ్రేషన్, టీసీఎస్ గ్రోత్ ఛాలెంజెస్, టాటా మోటార్స్ మరియు జేఎల్ఆర్ ఇష్యూ. కాబట్టి లీడర్షిప్ ట్రాన్సిషన్ స్మూత్ గా జరుగుతుందా? ఇది ఒక పెద్ద డౌట్. కాబట్టి నెక్స్ట్ చైర్మన్ ఎవరు? టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్ మధ్య కంప్లీట్ కన్సెన్సస్ వస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ అని ఇన్వెస్టర్స్ మధ్య ఒక డిస్కషన్స్ గా మారింది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఫోకస్ అయితే నెక్స్ట్ టాటా చైర్మన్ ఎవరు అవుతారు, మరి టాటా గ్రూప్ ఫ్యూచర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, ఇవి మెయిన్ కన్సర్న్. టాటా గ్రూప్ స్టాక్స్ కి కొంచెం షార్ట్ టర్మ్ లో వొలాటిలిటీ అయితే ఉంటది. సో మనం ట్రేడ్ చేసే ముందు కొంచెం కేర్ఫుల్ గా ట్రేడ్ చేయండి.